పోసినట్టు నిజం నిక్కచ్చిగా చెప్పే ఎలన్ మస్క్ అంటే అధ్యక్షుడు ట్రంప్ కి ప్రేమ. తనను గొప్ప దేశభక్తుడు అని కీర్తిస్తారు. అయితే మస్క్ నిక్కచ్చితనానికి అమెరికాలో నిరసనలు ఎదురవుతున్నాయి. ఆయన పైన కోపం ఆయన కార్ల కంపెనీపై తీసుకుంటున్నారు. మస్క్ సొంత కంపెనీ టెస్లా కంపెనీ షోరూంల ముందు భారీగా ర్యాలీలు తీస్తూ మస్క్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడి జనం. అమెరికాలోని లాస్ వెగాస్లో గుర్తు తెలియని ఓ వ్యక్తి టెస్లా కార్లపై దారుణానికి పాల్పడ్డాడు. 5 టెస్లా కార్లను కాక్టైల్ పోసి తగలబెట్టేశాడు. వీటిలో 2 కార్లు పూర్తిగా కాలిపోయాయి. లాస్ వెగాస్లోని టెస్లా కోలిసన్ సెంటర్ దగ్గర తెల్లవారుజామున 2:45 ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. అధికారులు చెబుతున్న దాని ప్రకారం దుండగుడు కార్లను తగలబెట్టడానికి మోలోటోవ్ కాక్టైల్ ఉపయోగించాడు. తుపాకీతో కార్లను కాల్చాడు. అంతేకాదు కార్ల షోరూం డోర్లపై రేసిస్ట్ అనే పదాన్ని రాశాడు. ఈ నేపథ్యంలో FBI రంగంలోకి దిగింది. సంఘటనపై దర్యాప్తు చేస్తోంది. కార్లను తగలబెట్టడంలో టెర్రరిజం జాడలు కనిపిస్తున్నాయని అంది. ఇక కార్లు తగలబడుతున్న దృశ్యాల తాలూకా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ వీడియోలపై కంపెనీ అధినేత ఎలన్ మస్క్ స్పందించారు. అమెరికాలో టెస్లా కార్ల షోరూంలపై దాడులు చేయడం సర్వసాధారణంగా మారింది. ఒక్కో చోట ఒక్కో విధంగా దాడులకు పాల్పడుతున్నారు. కార్లను బద్దలుగొట్టడం, వాటిపై రంగులతో బొమ్మలు గీయడం, గన్నులతో కాల్చడం వంటివి చేస్తున్నారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ దాడుల్ని తీవ్రంగా ఖండించారు. ఆ దాడుల్ని డొమెస్టిక్ టెర్రరిజంగా అభివర్ణించారు. అమెరికా అటార్నీ జనరల్ పమీలా బోండి కూడా ఈ దాడుల్ని తప్పుబట్టారు. దాడులపై విచారణ చేయిస్తామని, దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అమెరికా ప్రభుత్వంలో అప్రకటిత అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఎలన్ మస్క్ వెంటనే రాజీనామా చేయాలంటూ అమెరికాలో జనం డిమాండ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా నుండి అమెరికా వరకు ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఎలాన్ మస్క్ జోక్యానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం పెరుగుతోంది. టెస్లా షోరూంల వెలుపల వందలాది మంది పెద్ద సంఖ్యలో నిరసన తెలిపారు. అమెరికా ప్రభుత్వానికి చెందిన సున్నితమైన డేటాను ఎలాన్ మస్క్ యాక్సెస్ చేయడం చాలా ప్రమాదకరమని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆయనను గుడ్డిగా నమ్ముతున్న డొనాల్డ్ ట్రంప్ అత్యంత సున్నితమైన అమెరికా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని మస్క్ సేకరించడం వల్ల అమెరికా నష్టపోతుందని చెబుతున్నారు. ట్రంప్ పరిపాలనలో మస్క్ పాత్రకు వ్యతిరేకంగా నిరసనకారులు నిరసన తెలుపుతున్నారు. అమెరికాతో సహా యూరప్లోని అనేక దేశాలలో టెస్లా షోరూంల వెలుపల ప్రజలు ర్యాలీలు నిర్వహించారు. ఎలన్ మస్క్ అమెరికా ప్రభుత్వాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. తనకు ప్రచారం సమయంలో పెద్ద ఎత్తున సాయం చేశారన్న కృతజ్ఞతా భావంలో డొనాల్డ్ ట్రంప్ కళ్లు మూసుకుపోయాయని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. నిరసనకారులు ప్రజలకు 3 విజ్ఞప్తులు చేశారు. టెస్లా కార్లు కొనకండి, టెస్లాను ఆపండి, మస్క్కు హాని చెయ్యండి అని ప్రజలు నినాదాలు చేస్తున్నారు. టెస్లాను ఆపడం అంటే ప్రాణాలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడ్డామని వివరిస్తున్నారు. అయితే వీరి నిరసనలను ట్రంప్ పెద్దగా పట్టించుకుంటున్నట్టు కనిపించడం లేదు. పైగా ఎలన్ మస్క్ నిజమైన దేశభక్తుడు అని గొప్పగా చెప్పడం జరిగింది. అమెరికాలో ఉన్న 277 టెస్లా షోరూంల వెలుపల ర్యాలీ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ ప్రదేశాలలో ప్రదర్శనలు కనిపించాయి. నిరసనలు ఆస్ట్రేలియా నుండి UK వరకు విస్తరించాయి. జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్, న్యూజిలాండ్, UK, ఆస్ట్రేలియాలోని ప్రజలు ఎలన్ మస్క్ కంపెనీ అయిన టెస్లాపై నిరసన వ్యక్తం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టెస్లా కంపెనీలకు గతంలో కాలిఫోర్నియాలోని శాన్ జోస్లో ప్రధాన కార్యాలయం ఉండేది. ఇప్పుడు టెక్సాస్లోని ఆస్టిన్లో కొత్త ప్రధాన కార్యాలయం నిర్మించారు. ఈ 2 ప్రదేశాలలోనూ నిరసనకారులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఎలన్ మస్క్ ప్రస్తుతం అమెరికా ప్రభుత్వంలో సమర్థతా విభాగానికి అధిపతిగా ఉన్నారు. అతనికి ఉద్యోగాల కోత, ఖర్చుల కోతల బాధ్యత అప్పగించబడింది. దాంతో అమెరికాకు చెందిన సున్నితమైన డేటా ఇప్పుడు ఎలన్ మస్క్ తేలికగా యాక్సెస్ చేయడానికి వీలవుతుంది. దీనిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో అసంతృప్తి చెందిన టెస్లా కార్ల యజమానులు, ప్రముఖులు, డెమోక్రటిక్ శాసనసభ్యులు కూడా పాల్గొన్నారు.